దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ లోకంలో మనము జీవిస్తూ ఉండగా అనేకమైనటువంటి కోరికలను మనము కలిగి ఉంటామండి. అనేక రకాల కోరికలు ఉంటాయి. వాటిల్లో మంచి కోరికలు ఉంటాయి, చెడ్డ కోరికలు ఉంటాయి. మనము దేవుని బిడ్డలుగా ఉన్న మనము చెడ్డ కోరికలు కోరుకోకూడదు, కానీ మంచి కోరికలు, అవసరమైనటువంటి కోరికలను మనము కోరుకుంటూ ఉండాలండి. భోజనం చేయటం కూడా ఒక కోరికే, మంచినీళ్ళు తాగటం కూడా ఒక కోరికే. మన కుటుంబంలో ఏ పని చేసినా మొదట మనకు ఆ కోరిక మనలో పుడితేనే ఆ పని మనం చేయగలుగుతామండి. ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని అవసరమైనవి గొప్ప కోరికలు మనకి కలిగి ఉంటాయి. అంటే మనకి శక్తికి మించినటువంటి కోరికలను కూడా మనము కలిగి ఉంటాం. కోరికలు అపరిమితాలే, కానీ మనకున్నటువంటి సాధనాలు పరిమితమాలు. అపరిమితమైన కోరికలతో, పరిమితమైనటువంటి వస్తు సాధనాలు, సముదాయాలతో మధ్య పోరాటమే మానవ జీవితము అని ఒక శాస్త్రవేత్త చెబుతూ ఉంటాడు. ఇలాంటి అపరిమితమైనటువంటి కోరికల మధ్య ఈనాడు మనుష్యుడు కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. అలాంటి అపరిమితమైన కోరికల్లో విశ్వాసులైనటువంటి మనం ఏం చేయాలంటే, అవసరమైనటువంటి కోరికలను మనం కోరుకోవాలి. మనకు అవసరమైనవి, మనకు ఉపయోగకరమైనవి, సమాజానికి, సంఘానికి, కుటుంబానికి ఉపయోగపడేటటువంటి కోరికలు మనము కోరుకున్నట్లయితే దేవుడు మన కోరికలను నెరవేర్చి తృప్తిపరిచి ఆ కోరికలన్నీ సిద్ధింపజేసి కార్యాల రూపంలో చేస్తాడు అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. కీర్తన గ్రంథము 145వ కీర్తన 19వ చరణంలో భక్తుడు అర్థపూర్ణుడై ఈ రీతిగా రాస్తూ ఉన్నారు. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మనుష్యుని కోరికలు నెరవేర్చబడతాయి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడంటండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఏ కోరిక పడితే ఆ కోరికలు కోరుకోరు. తుచ్చమైన, నీచమైన, అసహ్యమైన, చెడ్డ కోరికలు అస్సలు కోరుకోరండి వాళ్ళు. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తులు దైవ చిత్తానుసారమైనటువంటి కోరికలనే కోరుకుంటారు. దేవుని చిత్త ప్రకారము, దేవునికి ఇష్టకరమైనవి, సమాజానికి శ్రేయస్కరమైనవి, సంఘానికి మేలుకరమైనవి, కుటుంబానికి ప్రయోజనకరమైనవి, తనకు ప్రయోజనకరమైనవి, బిడ్డలకు క్షేమకరమైనటువంటి కోరికలను మాత్రమే వారు కోరుకుంటారు. కాబట్టే వారి కోరికలను దేవుడు నెరవేరుస్తాడు అని ఇక్కడ కీర్తనకారుడు ఆత్మపూర్ణుడై సెలవిస్తున్నాడు. ఓ ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు మనం నడుస్తూ ఉంటే మనకు కలిగే ప్రతి కోరికను దేవుడు తృప్తిపరుస్తాడు, నెరవేరుస్తాడండి. ఆ నెరవేర్చినప్పుడు మనము ఎంతో సంతోషంతో, ఆనందంతో గంతులు వేస్తాం. ఒక్కోసారి మనకు కలిగే కోరికలు మనకు అసాధ్యములుగా మార్చబడతాయి. అప్పుడు దేవుడు తన శక్తి ద్వారా ఆ అసాధ్యమైనటువంటి కోరికను కూడా సుసాధ్యం చేసి మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. కాబట్టి మనము ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం. ప్రియమైన దేవుని పిల్లలారా, తన యందు భయభక్తులు గల వారి కోరికను ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనము కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వారై ఉండి మనము కోరే కోరికలన్నీ ఆయన చేత నెరవేర్చుకొని తృప్తిపరచబడి ఈ విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాం. ఇటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.